హాయ్ అండి. నోరూరించే టమాటా పచ్చడి పెట్టుకోవాలంటే ముందు మంచి మంచి టమాటాలు తెచ్చుకుని ఇలా ముక్కలుగా కట్ చేసేసి అందులోకి కావాల్సినంత ఉప్పు పసుపు కూడా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తడి అనేది అస్సలు లేకుండా చూసుకుంటే మనకి ఎంత కాలమైనా సరే టమాటా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇది నేనైతే ఇంచుమించుగా ఒక 10 కేజీల టమాటాలకి అయితే పచ్చడి చూపిస్తున్నాను. 2 కేజీల టమాటాలకి ఎంత కొలత కావాలో నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను. అది చూస్తే మీకు బాగా మెజర్మెంట్ తెలుస్తుంది అనమాట. ఇలా ఒక 2 రోజులు ఉప్పులో నానబెట్టేసిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ పిండేసి బాగా ఇలా నేను చూపిస్తున్నాను చూసారా టమాటాలు ఎలా ఉన్నాయో అలా ఎండిపోవాలి. అంతవరకు ఎండబెట్టుకుని మిగిలిన ఈ ఊటలో టమాటా నీళ్ళల్లో చింతపండు కూడా వేసేయాలి. చింతపండు వేసేసి అది కూడా ఒకటి 2 రోజులు నానిన తర్వాత బాగా ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మనం ఈ ఊటలో చింతపండు కలిపిన ఊటలో వేసేసి మొత్తం అంతా కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, నానడానికి ఒక గంట ముందు ఇలా ఓట్లో వేసేసామంటే మనం మిక్సీ పట్టుకునే టైంకి మెత్తగా అయిపోతాయి. వాటర్ అనేది అస్సలు లేదు చూసారు కదా, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసి పక్కన పెట్టుకోవాలి. అవి కూడా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇలా మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం కారం కలుపుకుంటూ మొత్తం అంతా బాగా మిక్సీ పెట్టేసుకుని ఒక డబ్బాలో వేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను చూడండి. పచ్చి వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది, అస్సలు పాడవదండి పచ్చడి అయితే. ఇలా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఆవాలు మెంతుల పొడి కూడా కొంచెం వేయించేసి అవి కూడా మెత్తగా పొడి చేసేసుకుని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలిపిన ఈ పచ్చడిని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంగువ నూనె వేసుకుని పోపు వేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అది కూడా ఎలా చేయాలో నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.